నా తనువు నీకోసమేరా ప్రియా పార్ట్ 18. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పే టైం కాదు. కొన్నాళ్ళు వెయిట్ చేయి. నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తాను. కానీ నువ్వు అనాథవి మాత్రం కాదు. ఇదంతా నీ ఫ్యామిలీనే. అదిగో ఆయన నీ సొంత మేనమామ అని ఆనంద్ గారి వైపు చూపిస్తాడు. ఆనంద్ గారి వైపు చూసిన రేష్మిక ఎలాంటి భావం లేకుండా చూస్తుండిపోతుంది. రేష్మికని గుండెలకి హత్తుకొని, నా చిట్టి తల్లి ఎక్కువగా ఆలోచించకు, అన్నీ మెల్లగా అర్థమవుతాయి. చిన్నప్పుడు మామ అని నాతో ఎన్ని ఆటలాడేదానివో తెలుసా? నిన్ను కాపాడలేకపోయాం అని ఎంత బాధపడ్డానో. కానీ మళ్ళీ మా దగ్గరికి వచ్చేసావు, ఇది చాలు అని కన్నీళ్లతో అంటారు. రేష్మిక మాత్రం అస్సలు ఇదంతా అర్థం కాని పజిల్లా ఉంటుంది. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. అందరూ రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయం మాట్లాడుకుందామని చెప్పి రుద్ర వెళ్ళిపోతే వీక్షితకి అప్పటికే తగిలిన షాక్కి ఫ్లాట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అమ్మ వీక్షిత, ఏంటండి ఈరోజు ఉండిపో తల్లి, రేపు ఉదయాన్నే విక్కీ నిన్ను డ్రాప్ చేస్తాడు. అలాగే అని రేష్మికతో కలిసి గెస్ట్ రూమ్కి వెళ్తుంది. కొంచెం కష్టంగా, కొంచెం సంతోషంగా ఆ రాత్రి గడిచిపోతే ఉదయం నిద్రలేచిన రేష్మికకి ఎటు వెళ్ళాలో అర్థం కాదు. హాల్లోకి వచ్చిన ఆమెకి విక్కీ, ఆనంద్ గారు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. రేష్మికని చూసి విక్రాంత్ నవ్వుతూ ఆమె చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుని గుడ్ మార్నింగ్ రా అని ప్రేమగా విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అని తడబడుతూ చెప్తుంది. సార్ ఏంట్రా అన్నయ్య అనలేవా అని అలిగినట్టు ఫేస్ పెడతాడు. అలవాటు చేసుకుంటాను అంటుంది రేష్మిక. అయితే మీ ఆయన కూడా బావా అని పిలవాలి. ఏంటి? రుద్ర నీకు కూడా బావేగా చెల్లెమ్మ. రుద్ర సార్ని అలా పిలవలేను అని టెన్షన్గా అంటుంది. భయపడకురా, ఇప్పుడు వాడు నీకు హస్బెండ్, అంతకన్నా ముందు బావ. సో పిలవచ్చులే మెల్లిగా, అది కూడా అలవాటు చేసుకో. ఏం మాట్లాడదు రేష్మిక. సరే, నీ చేతితో కాఫీ ఇస్తే తాగి తరిస్తాను. చిన్నగా నవ్వి కిచెన్ ఎటువైపో చూస్తుంది. పద కిచెన్ చూపిస్తాను అని విక్కీ రేష్మిక చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. కాఫీ పెట్టి విక్కీకి ఒక కప్, ఆనంద్ గారికి ఒక కప్ ఇచ్చాక రుద్రకు కూడా కాఫీ ఇవ్వు అని విక్కీ ఫోర్స్ చేయడంతో కప్ పట్టుకొని భయంగా పైకి వెళ్తుంది. అసలే ఇల్లు కొత్త, మనుషులు కొత్తగా చేరిన బంధుత్వాలు. ఇప్పుడు ఈయన నాకు బావ అవుతాడు, కానీ పిలిస్తే నన్ను ఖచ్చితంగా పైనుండి తోసేస్తాడు, డౌట్ లేదు అని కష్టంగా రుద్ర రూమ్ వెతుకుతుంది. ఒక్కో రూమ్ చెక్ చేసిన ఆమెకి ఫైనల్గా ఒక రూమ్లో బెడ్ మీద బోర్లా తిరిగి పడుకున్న పతిదేవుడు కనిపించి అమ్మయ్య అనుకుంటుంది. నిద్రపోతున్న అతను డిస్టర్బ్ చేస్తే ఏమంటాడో అని భయంగానే ఒక అడుగు ముందుకు వేసి రుద్ర సార్ అని మెల్లిగా పిలుస్తుంది. ఆయన ఎక్కడో నిద్రలోకంలో విహరిస్తుంటే రేష్మిక చీమ గొంతు ఎక్కడ వినిపిస్తుంది, కనీసం కథలను కూడా కదలడు. మళ్ళీ రుద్ర సార్ అని పిలుస్తుంది. నో యూజ్. ఓసే రేషు, నీ వాయిస్ నీకే వినిపించి చావడం లేదు. ఇక ఆయనకేం వినిపిస్తుంది? మెంటల్ దాన, నోరు మూసుకొని కాస్త పెద్దగా పిలు అని మెదడు గడ్డి పెట్టగానే గొంతు సవరించుకొని రుద్ర సార్ అని అరుస్తుంది. అప్పుడు కాస్త కదులుతాడు రుద్ర. బాబోయ్ నాకేంటి తిప్పాలని తల కొట్టుకుని కాఫీ కప్ సైడ్ టేబుల్ మీద పెట్టి భయంగా రుద్ర భుజాల మీద తడుతుంది. అని మూలుగుతాడు రుద్ర. గబుక్కు మన దూరం జరిగి మళ్ళీ అతను ఊపేస్తుంది. విక్రాంత్ ఒక్కడే తనని నిద్రలేపే సాహసం చేసే మనిషిని తెలిసిన రుద్ర గబుక్కుమని రేష్మికని పక్కలోకి లాక్కొని, ఇడియట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తావని రేష్మిక నడుము గిల్లేస్తాడు. అని రేష్మిక అరిచిన అరుపుకి ఉలిక్కిపడి లేస్తాడు రుద్ర. రేష్మికని అక్కడ చూడగానే నువ్వేంటి ఇక్కడ అని షాక్గా అడుగుతాడు. ఫాస్ట్గా పైకి లేచి బెడ్ దిగి దూరంగా నిలబడుతుంది రేష్మిక. నిన్నే అడిగేది. కాఫీ సార్. నువ్వెందుకు తీసుకొచ్చావు? అది విక్రమ్ సార్ అంటున్న ఆమె మాటలకి విషయం అర్థమై ఇటు ఇవ్వు అంటాడు. కాఫీ కప్ రుద్ర చేతిలో పెట్టి తుర్రమని పారిపోతుంది రేష్మిక. కాఫీ తాగాక ఫ్రెష్ అయిన రుద్ర ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్లో బిజీ అయిపోతాడు. కిందకి వెళ్ళిన రేష్మిక అమ్మయ్య అనుకుంటుంది. విజయ్ గారు రేష్మికని దగ్గరకు తీసుకొని భయపడక తల్లి, మెల్లిగా అన్ని అలవాటు చేసుకోవచ్చు అని ధైర్యం చెప్పి మాటలు చెప్తూ డైవర్ట్ చేస్తారు. వీక్షిత కూడా వాళ్ళతో జాయిన్ అవుతుంది. రేషు విక్రాంత్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది. నీ చేతి వంట టేస్ట్ చేయాలనుందిరా. సరే అంటుంది రేష్మిక. కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాక అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది. మీ ఆయన్ని కూడా పిలుచుకొని రా రేషు. సరే అని పైకి వెళ్ళిన రేష్మిక రుద్ర రూమ్కి వెళ్ళి టిఫిన్ అని మాత్రమే చెప్తుంది. ఆమె వాయిస్కి తల పైకెత్తిన రుద్ర వస్తున్నా అని చెప్తాడు. రుద్రతో కలిసి కిందకి వచ్చిన రేష్మిక అందరికీ వడ్డించి రుద్ర పక్కన నిలబడుతుంది.
నువ్వు కూడా కూర్చో రేషు అని విక్రాంత్ పిలవగానే తర్వాత తింటాను అంటుంది. లేదు, అందరం కలిసే తినాలి అని బలవంతంగా రేష్వికని రుద్ర పక్కన కూర్చోబెడతాడు. సైలెంట్గా రుద్ర తింటుంటే రేష్విక చేతి వంట టేస్ట్కి అబ్బా రేషు, వీక్షిత కన్నా నువ్వే సూపర్గా చేసావని పొగుడుతాడు. వీక్షిత వంట మీరెప్పుడు టేస్ట్ చేశారు అని రేష్విక ఆశ్చర్యంగా అడగగానే మీ ఫ్లాట్లో డిన్నర్కి ఇన్వైట్ చేసిందిరా అని నోటు దొలతో వాగేస్తాడు. విక్రాంత్ మాటలకి వీక్షిత తింటున్న దోశ ముక్కు గొంతుకి అడ్డం పడి దగ్గుతూ విక్కీ వంక చంపేసేలా చూస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆఫీస్ వర్క్ మానేసి డిన్నర్ డేట్స్కి వెళ్ళావా నువ్వు అని పళ్ళు బిగబట్టి అడుగుతాడు రుద్ర. తనేం వాగాడో అప్పుడు అర్థమై వీక్షిత వంక భయంగా చూస్తాడు. అప్పటికే ఆమె చూపులు విక్కీని కాల్ చేసేలా ఉండడంతో హిహి అని ఒక వెర్రి నవ్వుతాడు. ఆనంద్ గారికి విషయం అర్థమై సైలెంట్గా చూస్తుంటే బావా మీ ఎంప్లాయీ ఫుడ్ టేస్ట్ చేసావు కదా, నా చేతి వంట కూడా టేస్ట్ చేస్తావా అని కావాలని అడుగుతుంది చరిత. నీ చేతి వంట మీ ఆయనకి పెట్టుకో, నాకేం అవసరం లేదు అంటాడు గుర్రుగా. అదేంటి బావగారు, మా చేతి వంట కూడా బాగానే ఉంటుంది, తినచ్చు కదా. నువ్వు కావాలని ఇరికిస్తున్నావు కదా, నోరు మూసుకొని తిను అని కసురుతాడు. చరిత రుద్ర వాయిస్కి గప్చుప్గా తినడం స్టార్ట్ చేస్తుంది. విక్కీ ఆఫీస్ రూమ్కి రా, అయిపోయాను బావ నన్ను బాటకేసి బాధేస్తాడని భయంగా రుద్ర వెనకే వెళ్తాడు. రేష్విక వంట చేయడానికి వెళ్ళిపోతే ఆమె వెనుక వీక్షిత్ కూడా వెళ్ళిపోతుంది. రేషు ఏంటి వీక్షు? సారీ దేనికి? అది నువ్వు లేనప్పుడు విక్రాంత్ సార్ని ఫ్లాట్కి తీసుకెళ్ళినందుకు. దీనికి సారీ ఎందుకే, నీ గురించి నాకు తెలీదా? ఫీల్ అవ్వకు, రుద్ర సార్ నా గురించి తప్పుగా అనుకుంటారేమో రేషు. అదేం లేదులే, సార్కి అన్నీ తెలుసు, కానీ ఆ విషయం వదిలే. రేష్విక మాటలకి కొంచెం రిలాక్స్ అయిన వీక్షిత విక్కీ ఒంటరిగా దొరికితే దులిపేయాలని కచ్చిగా అనుకుంటుంది వీక్షిత. రేషు ఏంటండి? అత్తయ్య అనరా. అలాగే అని సైలెంట్ అయిపోతుంది విజయ్ గారి మాటలకి. రాత్రికి మీకు కార్యం కోసం ముహూర్తం చెప్పారు పంతులు గారు అని రేష్వికి నెత్తి మీద పిడుగు లాంటి న్యూస్ వేస్తారు విజయ్ గారు. ఫస్ట్ నైట్నా అని తెరుచుకుంటున్న నోరును మూసేసి అబ్బా అనుకుంటుంది. రుద్రకు కూడా విషయం చెప్పేసి వస్తాను అని విజయ్ గారు వెళ్ళిపోతారు. రేష్వికి ఫేస్లో సిగ్గు కాదు కదా టెన్షన్ కనిపిస్తుంటే ఏమైంది రేషు అని అనుమానంగా అడుగుతుంది వీక్షిత. ఏం లేదు వీక్షు అని తన టెన్షన్ తగ్గించుకుంటుంది రేష్విక. లోపలికి రావచ్చా వదినా? చరిత పిలుపుకి కిచెన్ డోర్ వైపు చూస్తారు ఇద్దరు. నువ్వు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, లోపలికి రా అంటుంది రేష్విక. చరిత ఫేస్ చూసి వీక్షిత మొహం తిప్పేస్తుంది. ఎందుకో ఆమె విక్కీని బావా అని పిలవడం నచ్చదు. రేష్విక దగ్గరికి వెళ్ళి వదిన ఏం స్పెషల్ చేస్తున్నావు మా అన్నయ్య కోసం? మీ అన్నయ్యకి స్పెషల్ ఏం కాదు, అందరి కోసం స్పెషల్ చేస్తున్నాను అంటుంది రేష్విక. సరే నేను కూడా హెల్ప్ చేస్తాను అని రేష్వికతో నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటుంది చరిత. వదిన నువ్వు అన్నయ్య ఆఫీస్లో వర్క్ చేసేదానివా? అవును. రోజు నీ అందాన్ని చూసి మైమర్చిపోయి ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు కదా మా అన్నయ్య. అదే లేదు చరిత, రుద్ర సార్ ఎవరిని తలెత్తి కూడా చూడరు. ఒకరి వ్యక్తిత్వం ఒకరికి నచ్చి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నువ్వేం చదువుకున్నావు అని అడుగుతుంది చరిత. ఎంఎస్ కంప్లీట్ చేసి రీసెంట్గా ఇండియా వచ్చాను. నెక్స్ట్ డాడీ బిజినెస్ చూసుకోవాలనుకుంటున్నాను. మావయ్య బిజినెస్ రుద్ర సార్ బిజినెస్ ఒకటి కాదా?
బిజినెస్ ఏంటి, ఇల్లు కూడా ఒకటి కాదు. చివరికి రుద్ర అన్నయ్య నేను ఒక తల్లి బిడ్డలం కూడా కాదు. చరిత మాటలకి షాక్గా చూస్తారు రేష్విక, వీక్షిత. వదిన, చరిత ఏమైంది సడన్గా మాట్లాడటం ఆపేసావు? ఒక తల్లి బిడ్డలు కాకపోవడం ఏంటి చరిత అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అదంతా పెద్ద కథలే, మనకి టైం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వంట సంగతి చూద్దాం. ఇంతలో చరితకి కాల్ రావడంతో బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి రేషు ఇది, ఆంటీ అంకుల్ కలిసి ఉండరా? చరిత రుద్రగారి ఓన్ సిస్టర్ కాదా? అదేగా వీక్షిత్ అని చెప్పింది. అసలు ఏంటే బాబు, ఈ ఇంట్లో ఇన్ని షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయని తల కొట్టుకుంటుంది. నాకు కూడా అలానే ఉంది వీక్ష అని వాటర్ తాగేసి వంట స్టార్ట్ చేస్తుంది. ఆఫీస్ రూమ్లో రుద్రతో 2 పీకించుకొని బావా ప్లీజ్ కొట్టకు అని రుద్ర కాళ్ళు పట్టుకుంటాడు వీరికి. చీలే అని చైర్లో కూర్చుని రుద్ర వర్క్ ప్రోగ్రెస్ మొత్తం చూసి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేశాడని అర్థమై థ్యాంక్ గాడ్ అనుకుంటాడు. థ్యాంక్స్ విక్కీ అనాలి బావా, ఏడ్చావులే. నవ్వు బావా, హెల్త్కి మంచిది. మూసుకొని టెండర్ ఫైల్ 1 వీక్లో రెడీ చేయి, లేకపోతే మడత పెట్టేస్తా అని వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రుద్ర రూమ్కి వెళ్ళడం చూసిన విజయ్ గారు కూడా అతని కోసం వెళ్తారు. రుద్ర తల్లి వంక చూసి పైకి లేచి ఏంటమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. విజయ్ గారిని సోఫాలో కూర్చోబెట్టి చెప్పమ్మా అంటాడు. ఈరోజు మీకోసం శాంతి ముహూర్తం పెట్టించాను. దేనికమ్మా శాంతి ముహూర్తం అని అయోమయంగా అడుగుతాడు రుద్ర. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మండే నుంచి అంటే ఆగస్టు 17th నుంచి డే బై డే స్టోరీస్ అంటే ఒక ఛానల్లో 3 వీడియోస్, ఇంకో ఛానల్లో 3 వీడియోస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది 6 days, వీక్లో 6 days అనేది డెఫినెట్గా ఇదే ప్యాటర్న్ మెయింటైన్ అవుతుంది. సండే అయితే స్టోరీస్ ఉండవు. ఇక మీదట సండే స్టోరీస్ అనేది ఉండవు. నేను స్ట్రెస్ తీసుకోలేను, నా వల్ల కాదు. సో సండేకి స్టోరీస్ ప్లాన్ చేయను నేను. సో మీకు 6 days వస్తాయి. సండే ఎందుకు అంటే, ఒకటి నాకు ప్రేయర్కి వెళ్ళటంతోనే హాఫ్ డే అయిపోతుంది. ఆ తర్వాత నేను ఎడిటింగ్, ఈ పోస్టింగ్, ఇదంతా ఇంట్లో పిల్లలతో వర్క్స్. సో నాకంటూ 1 డే అనేది కొంచెం ఫ్రీ టైం ఉండాలి కాబట్టి సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, టాటా.